మూడు పార్టీలు ముఖాముఖి తలపడతాయా, లేదా మూడు పార్టీలు ఏదైనా డ్యామేజ్ అవుతుందా అనే దాంతో లింక్ అయ్యి ఈ మద్దతు పొత్తు కూడా ఆధారపడి ఉంటుంది. 234 మంది సభకు హాజరైతే 118 మంది ఓటేయాలి సాధారణ మెజార్టీ రావాలంటే. పన్నీర్ సెల్వంతో పెద్ద ఇబ్బంది ఉండదు. అతను జస్ట్ ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి సంతకాలు పెట్టేదానికి పెట్టుకున్న వ్యక్తి అని చూస్తారు. అతనికి బలమైన క్యాస్ట్ ఉంది కానీ బలమైన లీడర్ కాదు. నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రజెంట్ తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు గెలిచిన తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఎవరు మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేదు, బట్ హైయెస్ట్ లీడ్ లో విజయ్ ఉన్న విషయం తెలిసిందే. విజయ్ పార్టీని అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు డేట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎవరితో అలియన్స్ ఉండబోతుందన్న అంశానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ బీజేపీతో వెళ్లకుండా కాంగ్రెస్ వైపు వెళ్లేందుకే ఒక ఇంత మొగ్గు చూపుతున్నారన్న వాదన తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అటు ఏఐడిఎంకేలో కూడా కొంత చీలికలు విజయ్ కి మద్దతు ఇచ్చే అంశానికి సంబంధించి 40 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసి తమ మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నాము అనేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి పెట్టిన మీటింగ్ కి ఇవాళ మీటింగ్ అనుకున్నారు, రద్దయిపోయింది. మరి బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో నడవను అని చెప్పిన స్టాండ్ ని విజయ్ అదే స్టిక్ అనేపై ముందుకెళ్తున్నారా? కాంగ్రెస్ తో పొత్తు ఎలా ఉండబోతోంది? మరి ఈ పొత్తులకు సంబంధించి ఎప్పటివరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? విజయ్ స్ట్రాటజీ ఏంటి, స్టాండ్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం గారు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే మరింత సమాచారం తెలుసుకుందాం. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. ఆల్మోస్ట్ ఆల్ ఎవరు ఊహించని రీతిలో విజయ్ విజిల్ మోత ఏ రేంజ్ లో మోగిందో మనం చూసాము. బట్ ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ కు చాలా దగ్గరలో వచ్చి ఆగిపోయారు. ఇప్పుడు ఒకరి సపోర్ట్ అయితే కంపల్సరీ, అటు ఏఐడిఎంకే డిఎంకే తో అయితే కలిసి వెళ్లారు, అది విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏఐడిఎంకే లో చీలిక వస్తుంది, ఇటు కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు అటు నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి అనేసి అని చెప్తున్నారు. ఓవరాల్ గా దీనికి సంబంధించి ఏమంటారు, అంటే విజయ్ స్ట్రాటజీ ఎలా ఉంటుందని? సంధ్య గారు, బేసిక్ గా ఒక రకంగా ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజారిటీ రానప్పుడు దానిపైన ఎక్కువ చర్చ జరుగుతుండేది. కానీ విజయ్ గారు కొత్తగా పార్టీ పెట్టడం, 2 ప్రధాన పార్టీలు ఓడిసి రావడం వల్ల ఆయన గెలుపు యొక్క ప్రభావం మొత్తం సాధారణ మెజారిటీ రాలేదనే దాన్ని దాటేసింది. ఆ ఇమేజ్, ఆ గెలుపు యొక్క స్ఫూర్తి. కానీ ఇప్పుడు అనివార్యంగా ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు సాంకేతిక అంశాలు చర్చిస్తున్నారు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. రాజకీయ అంశాలు, సాంకేతిక అంశాలు చూసినప్పుడు సాధారణ మెజారిటీ 118 రావాలి వాళ్ళకి. కానీ 118 వచ్చినప్పుడు గవర్నర్ అనివార్యంగా వాళ్ళని పిలుస్తాడు. ఒకవేళ 118 రాలేకపోతే ఎవరికైనా ఎవరు బిగ్గెస్ట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందో వాళ్ళని పిలిచి 20 రోజులు 30 రోజులు మీరు బల నిరూపణ చేసుకోవాలని చెప్పి వాళ్ళు కోరతారు. కాబట్టి విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రీజన్ ఏంటంటే, ఒకటి సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ. ఒకవేళ మిగతా ఇద్దరు ఏఐడిఎంకే కానీ డిఎంకే కానీ అభ్యంతరం చెప్పే పరిస్థితి కూడా లేరు. కాబట్టి అనివార్యంగా గవర్నర్ గారు ఏదైనా దురుద్దేశాలు ఉంటే తప్ప వారిని పిలుస్తారు. 2, ఆయన ఏ పార్టీ మద్దతు ఇస్తుంది అనేది చర్చ తప్ప ఎలాంటి సంకోచం లేదు. ఎందుకంటే ఇప్పుడు 118 వాళ్ళకి 11 దాకా తక్కువ ఉన్నట్టున్నాయి. రేపు అసెంబ్లీ సమావేశం జరుగుతుంది. 30 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలి. 234 మంది సభకు హాజరైతే 118 మంది ఓటేయాలి సాధారణ మెజార్టీ రావాలంటే. ఇప్పుడు దీంట్లో ఒక 10 మంది హాజరు కాలేదనుకోండి, అప్పుడు మ్యాజిక్ ఫిగర్ తగ్గిపోతుంది. కాబట్టి 118 ఉంటేనే ఆయన నెగ్గబోతాడు అనేది కూడా ఏమీ లేదు. వీళ్ళందరూ కక్ష గట్టిగా 118 వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తే అప్పుడు ఇబ్బంది పడతాడు. నాకు తెలిసి ఏ పార్టీ కూడా సాహసం చేయదు. ఎందుకు చేయదంటే, చేస్తే ఏమవుతుంది, ఆయన రిజైన్ చేస్తాడు, ఎలక్షన్ కంటాడు. ఎలక్షన్ వస్తే 200 సీట్లు వచ్చేస్తాయి. ఎందుకంటే ఇంత మెజారిటీ ఇచ్చిన అన్యాయంగా కూర్చోబెట్టలేదని. కాబట్టి ఎవరు ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారానికి కానీ బల నియమనకు కానీ ఇబ్బంది లేదు. ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ ప్రాథమికంగా ఏ పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది? 2 పార్టీలు డ్యామేజ్ అయినాయి. డిఎంకే ఓడిపోయింది, ఏఐడిఎంకే ఓడిపోయింది. రాబోయే భవిష్యత్తులో తమిళ రాజకీయాలలో 3 పార్టీలు ముఖాముఖి తలపడతాయా, లేదా 3 పార్టీలు ఏదైనా డ్యామేజ్ అవుతుందా అనే దాంతో లింక్ అయ్యి ఈ మద్దతు పొత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పొత్తు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది, డిఎంకే మాట్లాడితే డిఎంకే మేజర్ అపోజిషన్ కాబట్టి వాళ్ళు నిలబడతారు, అందులో సందేహం లేదు. ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఏఐడిఎంకేలో వస్తుంది. విజయ్ గారు ఇప్పుడు దాదాపు ఎలక్షన్ రిజల్ట్స్ సానుకూలంగా వచ్చి ఉండొచ్చు, కానీ అదర్ దెన్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఆయనకు అన్ని శాపనార్థాలే. అసలు సీన్ లో లేడు అనుకున్నాం. మహా అంటే
ఇద్దరులో ఎవరో ఒకరు ఓడించడానికి గెలిపించడానికి ఈయన పాత్ర ఉంటుంది. ఈయన ఎవరు ఓట్లు చీలుస్తాడనే చర్చ తప్ప ఈయన బిగ్గెస్ట్ ఫోర్స్ గెలుస్తాడు ఆ దిశగా ఏ కోసన చర్చ కూడా జరగలేదు అసలు. అయినా అది ఆయన తెలీదా? ఆయన కూడా తెలుసు. ఆయనే ముందే గెలుస్తాడని అంచనాతో పోటీ చేయలేదు. ఆయన అంచనా ఏంటంటే తమిళ రాజకీయాల్లో ఎంజి రామచంద్రన్ గారు, జయలలిత గారు, కరుణానిధి గారు ఒక మూల స్తంభాల్లాగా నిలబడ్డారు. తమిళ రాజకీయాల్లో తమిళ ప్రజలకి ఆరాధ్యులుగా మారారు. పార్టీలుగా విడిపోయినప్పటికీ కూడా అదర్ దెన్ తమిళనాడు బార్డర్ దాటితే మా లీడర్ కరుణానిధి, మా లీడర్ జయలలిత, మా లీడర్ ఎంజీఆర్ అంటారు. ఆ ఆత్మాభిమానం ఉన్నట్టు ఎంజీఆర్ గారు లేరు, జయలలిత గారు చనిపోయినారు. తమిళనాడుకి ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఒక స్టాలిన్ తప్ప ఎవరు కనపట్లేదు. కాబట్టి జయలలిత గారు చనిపోవడం వల్ల ఒక బలమైన పార్టీ ఏఐడిఎంకి లీడర్ లేడు. పార్టీ బలమైంది, లీడర్ లేడు. పళనిస్వామి గారికి మంచి ముఖ్యమంత్రిగా పేరుంది కానీ మాస్ లీడర్ కాదు. తమిళ రాజకీయాలు మాస్ గా ఉంటాయి. ఒక పక్క స్టాలిన్, ఇంకో పక్క విజయ్ ఉన్నప్పుడు ఇక్కడ స్టార్ వరల్డ్ లేడు. శశికళ కొంత ఉంది కానీ పక్కన పెట్టేసినారు. కాబట్టి దాంట్లోనూ మీరు అన్నట్టుగా పన్నీర్ సెల్వం, పళనిస్వామి రెండు వర్గాలుగా చీలిపోయి అదింత ఏఐడిఎం కి మైనస్ అయిపోయింది. అది పన్నీర్ సెల్వంతో పెద్ద ఇబ్బంది ఉండదు. అతను జస్ట్ ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి సంతకాలు పెట్టేదానికి పెట్టుకున్న వ్యక్తిగానే చూస్తారు. అతనికి బలమైన క్యాస్ట్ ఉంది కానీ బలమైన లీడర్ కాదు. పళనిస్వామికి పార్టీలో తిరుగులేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తా ఉందంటే ప్రజల్లో ఆయనకి పట్టు తక్కువ. కేవలం పార్టీ బేస్ తప్ప వ్యక్తిగత బేస్ లేదు. తమిళ రాజకీయాల వ్యక్తి ఆరాధన జరుగుతుంది. పక్క విజయ్ యాక్టివ్ ఉన్నాడు, ముఖ్యమంత్రి అవుతాడు. ఆ పక్క స్టాలిన్ గారు ఉన్నారు, కుమారుడు యాక్టివ్ ఉన్నాడు. కాబట్టి ఇద్దరు యాక్సెప్టబుల్ లీడర్లు ఉన్నప్పుడు నువ్వు యాక్సెప్టబుల్ లీడర్ కాకుండా పోతే ఆ పార్టీ మనుగడ సాధ్యం కాదు. కాబట్టి ఏఐడిఎంకే భవిష్యత్తు పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఒక ఇంత కలవరం ఉంది. కాబట్టి ఏఐడిఎంకే మొదటి దెబ్బ తగులుతుందని అనుకుంటున్నాను. అందువల్లే ఇంతవరకు విజయ్ గారు ఏఐడిఎంకే పొత్తు గురించి అడగట్లా, డిఎంకే పొత్తు గురించి అడగట్లా. ఆయన చిన్న చిన్న పార్టీల గురించే మాట్లాడుకుంటున్నాడు. రీజన్ ఏంటంటే వాళ్ళు పొత్తు అడిగినారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ పొత్తుకు ముందుకు వచ్చేస్తారు. కాబట్టి ఎవరిని అడగకుండా ఉంటే వాళ్ళలోనే వాళ్ళ గొడవలు స్టార్ట్ అవుతాయి. డిఎంకేలో స్టార్ట్ కాదు. ఎందుకంటే డిఎంకే ఒక బలమైన పార్టీ, ఆర్థిక పునాదులు, లీడర్షిప్ పునాదులు బలంగా ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికలు వాళ్ళు ఎదుర్కొంటారు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాబట్టి డిఎంకే జోలికి పోలేరు, జిఎంకే నుంచి ఎవరు రారు కూడా, నిలబడుతుంది ఆ పార్టీ. సమస్యలో ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏఐడిఎంకేలో వచ్చిన చీలికకు సంబంధించి బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను తుదముట్టించే ప్రక్రియ చేపట్టింది. ఆ నేపథ్యంలోనే ఏఐడిఎంకేలో ఈ ముసలం స్టార్ట్ అయ్యింది. బ్యాకెండ్ లో బీజేపీ అంటే టీవీకే విజయ్ కి మద్దతు ఇచ్చేందుకు దాంట్లో నుంచి బయటకు వచ్చి పార్టీలను ఇంకా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇటు వచ్చినప్పుడు పార్టీ విలీనం అనేది ఇప్పుడు పరిపాటిగా జరిగిపోతుంది. కాబట్టి వ్యూహాత్మకంగా ఇటు ఏఐడిఎంకేలో పావులు కదుపుతున్నాయి అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న బిగ్ న్యూస్. దీని గురించి ఒకసారి ఏఐడిఎంకేని ఇబ్బంది పెట్టే పని ఏం బీజేపీ చేయదు. ఎందుకంటే వాళ్ళు హోల్సేల్ గా వాళ్ళతో ఉన్నారు. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే లేస్తారు. అంటే వాళ్ళేం వాళ్ళు చేయి దాటిపోలా. నిజానికి ఇప్పుడు ఏఐడిఎంకే హోల్సేల్ గా విజయ్ దగ్గరకు పోయింది అనుకోండి, విజయ్ గారు బీజేపీతో గౌరవప్రదంగా ఉంటాడు. వాళ్ళతో గొడవ. ఇప్పుడు జగన్ గారు ఎట్టా ఆంధ్రప్రదేశ్ ఉంటే గౌరవప్రదంగా వాళ్ళు చెప్పినట్టు ఏమన్నాడు. కానీ ఆయన ఏఐడిఎంకే బలంగా ఉంటేనే బీజేపీకి లాభం, 3 ఉంటే అవసరం వస్తుంది. ఏఐడిఎంకి బలహీన చేసే పని బీజేపీ చేయదు. కానీ బలహీన పడడం అనేది ఆ పార్టీ సహజసిద్ధమైనటువంటి రోగం. ఎందుకంటే లీడర్షిప్ లేదు. కాబట్టి ఆ పార్టీ తనకు తాను ఇప్పుడు మనకు విజయ్ గారు ఇంకా ముదిరిపోలేదు, ముఖ్యమంత్రికి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. పైపించి దాంట్లో 70-80% మంది కొత్త ముఖాలు. ఇప్పుడు ఏఐడిఎంకేలో ఉన్న ముదిరిపోయిన బ్యాచ్ అంతా ఇప్పుడు చేరినారు అనుకోడా, వాళ్ళు స్థానం పట్టించుకుని చేసుకుంటారు. ఇప్పుడు విజయ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కొత్తగా వచ్చే కూడా ముదిరిపోతారు. అప్పుడు వచ్చినా కూడా వాళ్ళు జూనియర్లు అయిపోతారు. కాబట్టి ఇది సరైన సమయం. ఏఐడిఎంకేలో ఉన్న లీడర్ల భవిష్యత్తు రీత్యా వాళ్ళకైతే క్లియర్, మన పార్టీ ఇంకా మనుగడ సాధ్యం కాదు. ప్రధాన ప్రతిపక్షంలో డిఎంకే ఉంది, వాళ్ళు నిలబడతారు. ముఖ్యమంత్రి పవర్ఫుల్, ప్రతిపక్షం పవర్ఫుల్, మధ్యలో నేనేం చేయాలి? అలాంటి ఇబ్బంది ఉంది. అందుకని బీజేపీ బలహీనపరచదు. బలహీన పడిపోవడం అనేది దాని సహసిద్ధమైన రోగం ఏఐడిఎంకేకి. కాబట్టి బలహీన పడే క్రమంలో తొందరగా వెళ్ళి పుడిచినామంటే ఇప్పుడు ఏఐడిఎంకే బలహీనపడే తర్వాత పోయేదానికన్నా ఇప్పుడే ముందెళ్ళాం అనుకోండి, అదొక మంచి గౌరవప్రదమైన స్థానం వస్తుంది. నేను అనుకుంటుంది భవిష్యత్తులో డిఎంకే స్టాలిన్ లేదా ఎంకే స్టాలిన్ ఓడిపోయినాడు కాబట్టి ఆయన కుమారుడు ఎంకే స్టాలిన్ యంగ్, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతాడు, ఆయన ఎదుగుతాడు. వాళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ పక్క విజయ్ గారు స్ట్రాంగ్ గా ఉంటారు. కాబట్టి ఏఐడిఎంకే శ్రేణులు అనివార్యంగా తమకు నచ్చినటువంటి, ఇప్పుడు బిఎంకేలో ఆల్రెడీ పాత పార్టీ శత్రువు కాబట్టి బౌలర్ ఏమో కానీ ఎక్కువ మంది 90% విజయ్తో మెర్జ్ అయిపోతారేమో అని అనుకుంటున్నాను.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.